దాదాపు 9 నెలలుగా చాలామంది బద్దలు కొట్టుకుంటున్నారు తలలో. అతనికి 11 సీట్లు ఎలా వచ్చాయని. దానికి ఆన్సర్ 3వ పేజీలో ఉంది. ఏ పాఠశాలకు వెళ్ళినా వందే మాతరం, జనగణమన మీరు వినుంటారు. కానీ గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఒక కొత్త పాట మారుమోగింది అధ్యక్ష. డౌన్లోడు అప్పులోడు ఏందిరో ఈ గోడు, యాపులతో చదువులు నేడు చతికిల పడ్డాయి చూడు. డౌన్లోడు అప్పులోడు ఏందిరో ఈ గోడు, యాపులతో చదువులు నేడు సతికిల పడ్డాయి చూడు. బడిగంట కొట్టక ముందే బాత్రూము ఫోటోలు తీసి, తరగతిలో అడుగుడుతూనే ఆన్లైన్లో హాజరు వేసి, కోడిగుడ్లు దించక ముందే చిక్కీలోడు వచ్చేస్తాడు. బియ్యాన్ని పంచక ముందే పప్పు నూనెలు వచ్చాయంటాయి. ఈ పాట ఎవరు పాడారు? ఎవరు పాడారో 3వ పేజీ ఓపెన్ చేయండి. 3వ పేజీలో 4వ పాయింట్, మంత్రి గారు ఇచ్చిన బుక్లెట్లో 3వ పేజీలో 4వ పాయింట్. టోటల్ టీచర్స్ ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో? దయచేసి అందరూ చూడండి. టోటల్ టీచర్స్ ఎంతమంది? 3వ పేజీ 4వ పాయింట్. టోటల్ టీచర్స్ ఎంతమంది? 3,13,112 కూడండి. 3,13,112 కూడండి. ఎంత వచ్చింది చెప్పండి. టైం లేదు. 11 వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని రకాల అవమానాలు, మానసిక వేదన అనుభవించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య కూడితే ఎంత వచ్చింది? 11 వచ్చింది.